హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సింపుల్గా పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం 3/4 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. మనం ఈ పెసరపప్పు చేసుకున్నప్పుడు పల్చగా ఉంటే బాగుంటుంది, మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. కాబట్టి 3/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకుని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారంగా ఉన్నవి అయితే 4 సరిపోతాయి. పచ్చిమిర్చిని 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2 టొమాటోల్ని 4 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఉల్లిపాయ లాగా ఇష్టపడే వాళ్ళు 4 ముక్కల కింద కట్ చేసుకుని ఉల్లిపాయ అలా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి పెసరపప్పు ఉడకడానికి సరిపడగా నీళ్లు వేసుకోవాలి. మనకి పెసరపప్పు చారు ఎప్పుడు కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత 7-8 బెండకాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 6-7 బెండకాయల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. పెసరపప్పు చారులో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ఒకసారి పక్కన పెట్టుకుని చింతపండు కూడా నానబెట్టుకున్నట్టయితే మనకి పప్పు ఉడికేలోపు చింతపండు నానుతుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒకసారి కడిగేసుకుని దీంట్లో ఒక గ్లాస్ వరకు, ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి ఈ పెసరపప్పు వేసిన దాంట్లో వాటర్ వేసాం కదా, ఆ వాటర్ కొంచెం మరిగే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పప్పుని ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టినట్టయితే మనకి బెండకాయలు అవి బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని స్టవ్ మీద డైరెక్ట్గా ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 చెంచా వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు అయితే 1 టీ స్పూన్ సరిపోయింది. మనం వేసుకున్న పులుపుని బట్టి, మనం వేసిన పప్పుని బట్టి అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు చూసినట్టయితే చిక్కగా ఉంది కదా, మనం ఇంకా చింతపండు పులుసు వేయలేదు కాబట్టి ఇలా చిక్కగా ఉంది. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని పల్చగా పులుసు తీసుకుని పల్చటి చింతపండు పులుసుని దీంట్లో వేసుకోవాలి. చింతపండు నానబెట్టేటప్పుడు ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకున్నాం కదా, ఇంకొక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవచ్చు. మనం చింతపండు పులుసు తీసేటప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ పల్చగా తీసుకుంటాం కదా, ఆ విధంగా తీసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పెసరపప్పు చారు ఈ చింతపండు పులుసులో ఉడుకుతున్నప్పుడు వేరే పొయ్యి మీదకి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పోపు వేయడం కోసం ఈ పొయ్యి కూడా మనం ఇప్పుడు ఏదైతే పెసరపప్పు పెట్టామో ఆ పొయ్యి కూడా ఆన్లోనే ఉంది. ఇంకా ఇక్కడ పోపుకి రెడీ చేస్తున్నాను. ఈ ప్యాన్లో పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 4-5 ఎండుమిర్చి 4 ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి ఆ కారం అంతా కూడా బాగా దిగుతుంది. ఇంకా 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ పోపు వేగుతున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఎండుమిర్చి అంతాను, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత ఈ మరుగుతున్న పెసరపప్పు చారు ఉంది కదా, దానిలో వేసేసుకుని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. పోపు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కొంచెం సేపు మరిగించుకున్నట్టయితే పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకి పడుతుంది. అలాగే ఈ ఎండుమిర్చిలోని కారం అంతా కూడా మళ్ళీ ఈ పప్పుచారులోకి దిగుతుంది. చూసారు కదండి, టేస్టీ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.